అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు జెండా వందనం ఎట్లా సెలబ్రేట్ చేస్తుండే? జెండా వందనం అంటన్నా నాకు నైట్ మొత్తం నిద్ర పట్టపోయేది. జెండా ఎప్పుడు ఎగిరేసాడు, గిఫ్ట్లు ఎప్పుడు తీసుకోవాలి, చాక్లెట్లు ఎప్పుడు తినాలని ఉండేదన్న. జెండా ఎప్పుడు ఎగిరేసాడు, గిఫ్ట్లు ఎప్పుడు తీసుకోవాలి, చాక్లెట్లు ఎప్పుడు తినాలని ఉండేదన్న. నువ్వు ఆడిన గేమ్స్లో నువ్వు గెలిచినప్పుడు నీ గిఫ్ట్ ఏమి వస్తుండే అన్న? అప్పుడు పళ్ళాలు, టిఫిన్, పెన్నులు, బుక్స్ ఇచ్చేది అన్న. అప్పట్లో స్వీట్ ఇచ్చేది, అట్టి పండ్లు అవి పెట్టేది. చాలా మంచిగా అనిపించేది. మీరేమన్నా స్పీచ్ అట్లా ఇచ్చిరా అన్నప్పుడు? అప్పట్లో నేను ఇయ్యలే అన్న. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అన్న నువ్వెట్లా సెలబ్రేట్ చేస్తుండే? నైట్ పూట నిద్ర పట్టపోయేది నాకు కూడా. రేపు జెండా వందనం అనగా పొద్దుగా 4 గంటలు లేచి తాను చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని స్టైల్గా తయారై వచ్చేది. స్టైల్గా తయారై వచ్చేది. మీరు సల్లీలు చేసేదా స్నానం? ఉడుకు నీళ్ళు కాబెట్టుకొని చేసేది. ఓకే అన్న నువ్వును? నేను కూడా ఉదయం స్నానం చేసి మంచిగా స్కూల్కి వచ్చేది. స్వాతంత్ర దినోత్సవం అంటే ఒకప్పుడు ఎట్లుండేరికైనా చాలా మంచిగా సెలబ్రేట్ చేసేది. కానీ ఇప్పటికి ఈ సొల్యూషన్లు అయితే చాలా వరకు అయితే చేంజ్ అయింది. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అప్పుడు కబడ్డీ అంటే ఒక ఫేమస్ ఆట, మంచి ఫేమస్ ఆట ఉండే. కానీ ఇప్పుడు కబడ్డీ ఆట అంటే ఏంటంటే ఒక చిన్న అంత చిల్డ్రన్స్ అయిపోయారు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేట అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? అంటే అప్పుడేమో పెద్దోళ్ళు ఆడేది, ఇప్పుడు చిన్న పోరాలు ఆడుతారు అంటున్నావు. చిన్న పిల్లలు ఆడతారు. అంటే అప్పుడేమో పెద్దోళ్ళు ఆడేది, ఇప్పుడు చిన్న పోరాలు ఆడుతారు అంటున్నావు. ఆ చిన్న పిల్లలు కూడా ఏంటంటే చాలా వరకు కబడ్డీ ఆట అంటే చాలా వరకు చీప్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. ఆట అనేది చీప్ అయింది. అప్పుడు వాలీబాల్ ఆడిచ్చేది, ప్రతి ఒక్కటి లేని గేమ్స్, మంచి గేమ్స్ పెట్టి ఆడిచ్చేది. సార్లు కూడా అందరూ మంచిగా సెలబ్రేట్ చేసేది స్వాతంత్ర దినోత్సవం అంటే. ఇప్పుడు అంత సొల్యూషన్ అయితే లేకుండా చాలా వరకు డౌన్ అయిపోయింది. అప్పుడు చాలా బాగుండే. ఒక క్రమశిక్షణ అనేది దాంతో ఆడిచ్చేది ఆట. సార్ మేము ప్లేయర్సే, ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ పుట్టిస్తుంది. వస్తా సార్. ఆట ఇప్పుడు క్రమశిక్షణ లేదు, కానీ ఆట ఒకటి ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు అప్పుడు ఏమన్నా స్పీచ్ ఇచ్చినావు అన్న? స్పీచ్ అంటే నేను ఒక 2 సార్లు ఇచ్చిన. దానికి ఫ్లాట్ అయ్యారా? ఫ్లాట్ అంటే చాలా వరకు కొంతమంది అయ్యారు. సో అట్లా సెలబ్రేట్ చేసినావు అన్న నువ్వు? అవును కరెక్ట్ అన్న. నువ్వు చిన్న ఉన్నప్పుడు జెండా వందనం నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసినావు? జెండా వందనం అంటే గాంధీ చచ్చిపోయిన రోజు అనుకునేదన్నా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఆడైతే ఒక ఫోటో పెట్టేది గాంధీ తాతది, దానికి దండ వేసేది, కొబ్బరికాయ కొట్టేది, అది చేసేది. స్పీచ్ ఇచ్చినా మేడం ఫిదా అయిపోయింది. ఇంకా ఆ రోజు సార్ వాళ్ళ బిడ్డ వచ్చింది. సార్ వాళ్ళ బిడ్డ గిట మస్తు ఫిదా అయిపోయింది. ఆడదాకా వచ్చింది బాయ్ అని చెప్పింది. సైలెంట్ ఉంది. మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలీదు. What to talk? No words. Crying is only coming. నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసినావు అన్న? నేను పొద్దుగాల 5 గంటలకు లేచాను. నేను ఎప్పుడు బడి పోను, ఆటల పొడిలకు కూడా పోను నేను. కాకపోతే జెండా మందనానికి వచ్చి అవి బిస్కెట్లు, లడ్డులు అవి తినేది వెళ్ళిపోయేది. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినికి పోతుండే. నేను స్పీచ్ గీచి ఏమి చెప్పేదన్న. జెండా మందనం ఒక్కరోజు వచ్చేది బళ్ళకి, అమ్మాసపునానికి ఒక్కొక్కసారి వచ్చి ఊసిపోయేది ఎట్లుందని. ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను. అంటే నువ్వు ఏమైనా స్పీచ్ అట్లా ఇచ్చినావా అన్న ఆ రోజు? ఏమి వెళ్ళా అన్న. నన్ను ఇట్లా జెండా మందనం స్కూల్కి వచ్చినా కానీ సార్లు అనేది నువ్వు ఓరు బాబు అనేది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, లైన్ నిలబడితే ఎల్లగొట్టే బయట ఎక్కుతానే. కాకపోతే నేనే చెప్పేది మళ్ళీ సార్, నన్ను సార్లు గుర్తుపట్టకపోయేది, నేను బళ్ళకి రాకపోయేది. ఇప్పుడు జెండా మందనానికి వచ్చినా కూడా సార్లు గుర్తుపట్టకపోతుండే నేను. ఓకే అన్న.
స్కూల్ డేసే బాగుంటుండేరా. ఏం భయాలు లేకపోతుండే, ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోతుండే. కానీ ఇప్పుడు చూడు, ఏం చేయాలన్నా భయం అవుతుందిరా. ఎలా ఉంది?